టీవీ స్టోరీస్. ఒరేయ్ సూరి, 4 రోజులు అవుతుంది ఈ అడవిలో తిండి తిప్పలు లేకుండా తిరుగుతూ ఉన్నావు. నువ్వు దారిని ఎత్తుకుతున్నావో దారి నిన్ను లోపలికి తీసుకెళ్తుందో అర్థం కావడం లేదు. ఫు, నీ బతుకు చెడా. అంతలో పక్కనే ఉన్న ముళ్ళ పొదల నుంచి తనని ఎవరో పిలుస్తున్న స్వరం వినిపిస్తుంది. రే ఎవరావాడు అక్కడ సెంటిమెంట్ డైలాగ్ కొడుతున్నాడు? కాస్త ఇటు వచ్చి నన్ను కాపాడొచ్చుగా, ఆకలేస్తుంది, ప్రాణం పోయేలా ఉంది. వామ్మో, ఇక్కడ ఏదో రాక్షసు ఉన్నట్టుంది రోయ్. అరే సరిగా నా వాయిస్ నీకు రాక్షసులా ఉందిరా? నా పేరు కూడా చెప్తున్నావు అంటే నువ్వు ఖచ్చితంగా రాక్షసువే ఉంటావు, లేకపోతే నా పేరు నీకెలా తెలుస్తుంది? రే ఇప్పుడే కదరా నువ్వు నీ పేరు చెప్పుకొని మరీ సెంటిమెంట్ డైలాగ్ కొట్టావు. అవును కదా. కాస్త ముందుకు వచ్చి ముళ్ళు పత్రలో చూస్తే తెలుస్తుంది నేనెవరో నీకు. ఓ చిలక, నేనే రామాయక చక్రవర్తి. ఇక్కడ ముళ్ళ పొదల్లో ఇరుక్కుపోయాను, కాస్త రక్షించవా? అరే మనుషుల్లా భలే మాట్లాడుతున్నావే. ఇంతకీ నీకు మాటలు ఎవరు నేర్పారేంటి? ఈ పరిస్థితుల్లో నా బయోగ్రఫీ కావాలా ఏంటి? ముందు రక్షించరా, లేకపోతే పచ్చటి నా శరీరం ఈ ముళ్ళకి ఎర్రగా మారిపోయేలా ఉంది. సరే సరే వస్తున్నా, ఆగు. సూరి ఎంతో జాగ్రత్తగా ఆ ముళ్ళను తొలగించి చిలుకను బయటకి తీస్తాడు. వెంటనే అది తన రెక్కలు విదిల్చుకొని సూరి భుజం మీద వాలుతుంది. అబ్బా బ్రతికావులే నా పుణ్యమా అని. నీ పుణ్యం ఊరికే పోదులేరా, నీ సహాయానికి కృతజ్ఞతలు. దారి తప్పి తిరుగుతున్నావని అర్థమైంది. నా వెనకాలేరా, నీకు దారి చూపిస్తా. తరువాత సూరి చిలుకను అనుసరిస్తూ దాని వెనకాలే వెళ్తాడు. అలా కొద్ది సమయం గడిచిన తరువాత దూరంగా వీధి దీపాల వెలుగులు కనిపిస్తాయి. అబ్బా ఇప్పటికి ఊరు కనిపించింది. నువ్వు మామూలు పక్షివి కాదు, నా పాలిట దేవతవి. చాలరా సూరి, ఇందాక రాక్షసుని అన్నావు, ఇప్పుడు దేవతవే అంటున్నావు. నీ మనసులు మారరా. సరే గాని నువ్వు చేసిన సహాయానికి నీకు ఎప్పుడైనా అవసరం అనిపిస్తే నన్ను తలుచుకో, అప్పుడు వస్తా. అలా చెప్పి ఆ రామచిలుక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అడవంతా తిరిగి తిరిగి అలసిన సూరి బడలికతో అక్కడే ఉన్న మర్రి చెట్టు కింద కునుకు తీస్తాడు. అలా కొద్ది సమయం గడిచిన తరువాత దూరం నుంచి కుక్కల అరుపులు, నక్కల ఏడుపులు సూరికి వినిపిస్తాయి. ఏంటి ఈ అరుపులు? తెల్లారే వరకు బతుకుంటామా లేక ఈ అడవికే ఆహుతవుతామా? అప్పుడే దూరంగా తెల్లటి వస్త్రం కదలికలు గమనిస్తాడు సూరి. కొంచెం తేరిపారా చూడగా అది ఒక శవమని అర్థమవుతుంది. అలా చూస్తూ ఉండగానే ఆ శవం నెమ్మదిగా కదలడం మొదలవుతుంది. వామ్మో, దయ్యం దయ్యం, చచ్చాన్రా దేవుడా. ఒరేయ్ ఆపరా నీ గోల, నువ్వు అంత గట్టిగా అరిస్తే నిజంగానే దయ్యాలు లేసొచ్చేలా ఉన్నాయి. ఓ దయ్యం రాజా, నన్ను వదిలేయ్. నేను 4 రోజుల నుంచి తిండి తిప్పలేక కుళ్ళిపోయిన వంకాయలా ఉన్నాను. పెద్దగా రుచిగా కూడా ఉండను. అదిగో ఆ కనిపించే ఊరి మీద పడండి. ఒరే అమ్మాయి చక్రవర్తి, ఆపుతావా నీ గోల? నీలాగే నేను కూడా మాంసనేత్రాలున్న మనిషినే. అవునా? మరేంటి శవంలో ఇక్కడ పడినావు? అదో పెద్ద కథ గాని తీరుగ్గా ఉన్నప్పుడు చెప్తానులే. అబ్బే నాకేం పెద్ద పని లేదు. నీకేమన్నా పొడిచే పని ఉందా ఇప్పుడు? ముందు చెప్పు. సరే చెబుతా విను. నేను పక్క ఊరు జమీందారు కొడుకును. నా కర్మగాలి ఒకరోజు మా పక్కూరు జమీందారు కూతురు ఫోటో చూసా. ఆమె అందానికి ముగ్ధుడనై పెళ్లి చేసుకుందామని వాళ్ళ కోటకు వెళ్ళాను. తమ్ముడు వెనక్కి వెళ్ళిపో. ఈమె అందాల రాక్షసి కాదు, అల్లావుద్దీన్ అద్భుత దీపంలో రాక్షసి లాంటిది. ఆట పేరుతో పందెంలో ఓడావో బానిసం చేసుకుంటుంది. ఇంతకీ నువ్వెవరో? నీలాగే వచ్చి కోటలో ఇరుక్కుపోయిన దరిద్రుల్లో నేను ఒకరిని. రే ఆపుతావా? ఎక్కువ మాట్లాడితే రేపటి నుంచి కోట లోపలే కాదు బయట కూడా ఊడవలసి వస్తుంది. ఈ బానిస బతుకు మళ్ళీ ఎక్కువ తక్కువలో ఒకటి. ఇప్పుడు చేసే పని కంటే అది ఎక్కువ కాదులే తల్లి. ఛ నువ్వు ముయ్. కొత్త పెళ్లి కొడుకు గారు, నా అందమాస్తి నీకు దక్కాలంటే నేను పెట్టే ఆటలో నువ్వు గెలవాలి. లేకపోతే నువ్వు జీవితకాలం నాకు బానిసలా ఉండాలి. ఇలాంటి ఆటలు చిన్నప్పుడు చాలా ఆడాం గాని ఇంతకీ ఆట ఏంటో చెప్పు. ఇంతకు కొండలు పగలు కొట్టాలనా, సముద్రాలు ఈదాలనా? ఏ నాయనా కొంచెం తక్కువ. వచ్చినప్పుడు నీకంటే ఎక్కువే మాట్లాడాం. నేను చూస్తుంటే నన్ను నేను చూసుకుంటానట్టుంది. అంత కష్టం వద్దులే కానీ ఇదిగో చూడు ఈ ఖాళీ వెండి పళ్ళాన్ని. ఇందులో ఒక దాని తరువాత ఒకటి ఈ చిన్న పెట్టెలను వేస్తాను. ఈ రెండింటిలో ఒక దాని నుంచే శబ్దం వస్తుంది. ఆ శబ్దం వచ్చే పెట్టెను నువ్వు కనుగొంటే గెలిచినట్లే. ఓ ఇంతేనా? నా కళ్ళు డేగల్లాంటివి, నా చెవులు పాముల్లాంటివి. సిద్ధంగా ఉండు, నువ్వు నీ ఆస్తి నాది కావడానికి.
మనం హుషారుగా ఉన్నామే. ముందుందిలే నీకు ముసళ్ళ పండగ. ఆహా, అయ్యగారి మాటలు కోటలు దాటుతున్నాయే. చూద్దాం, ఇక ఆట మొదలెడదామా? తరువాత సిరి ఆ 2 పెట్టెలు తీసుకొని కలపడం మొదలెడుతుంది. కృష్ణ కళ్ళు అటు ఇటు తిప్పుతూ చాలా శ్రద్ధగా గమనిస్తుంటాడు. కాసేపటికి ఆమె కలపడం ఆపి, ఈ రెండింటిలో నుంచి శబ్దం వచ్చే పెట్టెను ఎంచుకో. నువ్వు ఎంత వేగంగా తిప్పినా నా కళ్ళను మోసం చేయలేవు. ఇదిగో, ఈ పెట్టెలో నుంచే శబ్దం వస్తుంది అని కృష్ణ ఆ పెట్టెను కదపగా దాని నుంచి ఎటువంటి శబ్దమూ రాదు. ఆ తర్వాత ఆమె తన ఎడమ చేత్తో అక్కడున్న పెట్టెను తీసుకుని కదపగా దాని నుంచి శబ్దం వస్తుంది. ఏయ్, నేను ముందే చెప్పా, పెద్ద పోటుగాడిలా వచ్చావు. ఏమైంది? రా వెళ్దాం. లోపలే వంట చేసుకున్నాం. ఎచ్చులకు పోయి బొక్క బోర్ల పడ్డా. ఆ రోజు నుంచి నిన్నటి దాకా ఈ బానిస బతికే. ఇంతకు అలా ఎలా మోసపోయావు బాబాయ్? ఆస్తిని ఆ అమ్మాయిని చూసిన తర్వాత అప్పుడు అడుగు ఎలా మోసపోయావు అని. అబ్బో, అంత బాగా ఉంటుంది అమ్మాయి. దేవకన్య అనుకోరాదు. సరే గాని ఇంతకు అక్కడి నుంచి తప్పించుకొని ఎలా వచ్చావు? అబ్బో, అది ఒక పెద్ద కథలే. మళ్ళీ ఇంకో కథ వద్దులే, కట్టే కొట్టే తెచ్చేలాగా చెప్పు. సరే చెబుతా విను. కొన్ని నెలల పాటు ఆమెకు నమ్మకమైన బానిసలా ఉంటూ చెప్పిన ప్రతి పని చేసేవాణ్ణి. కానీ ఆ బానిస బతుకు నా వల్ల కాలేదురా స్వామి. మరి నువ్వు కోరి తెచ్చుకున్న జీవితం బాగలేదంటే ఎలా? నీకేం అలానే చెప్తావు, చేసేవాడికి కదా తెలిసేది. సరే సరే చెప్పు. ఒకరోజు తోటలో పనిచేస్తుండగా ఒక చెట్టు కాయలు గమనించా. వెంటనే మా పనివాడు సత్తి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. కాయలు చూస్తే పనోడు గుర్తుకు రావడం ఏంది? ఇంతకు ఏం చెప్పినాడు మీ సత్తిగాడు? ఆ చెట్టుకున్న కాయలను మాయామూర్చకాయలు అంటారు. అందులో ఒక కాయ తింటే చాలు మనిషి చచ్చిపోయినట్టు ఊపిరాడకుండా ఒళ్ళంతా చల్లబడి ఒక రోజంతా శవంలా ఉండిపోతారు. ఒక రోజు గడిచిన తర్వాత మూర్ఛపోయి మళ్ళీ మామూలు మనుషులు అవుతారు. అర్థమైంది. ఆ కాయలు తిని చనిపోయినట్లు నటించావు. వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ నిన్ను పడేశారు, అంతేగా? నీకు మరీ తొందరలా ఉందిరా. చెప్పేది కూడా పూర్తిగా ఇనవైంది. ఎవడైనా చనిపోతే పూడ్చడమో కాల్చడమో చేస్తారు. ఇక్కడ తెచ్చి ఎందుకు పడేస్తారా? సరే సరే చెప్పు పూర్తిగా, తొందరగా గాని. ఆ కాయలను చూసిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. తర్వాత రాకుమారి దగ్గరికి వెళ్ళి, ఏంటి కృష్ణ, పడుకొనున్నావు? పనేం లేదా? అమ్మాయి గారు, నాకేదో జబ్బు చేసినట్లు ఉంది. ఒళ్ళంతా ఒకటే నీరసం, ఏ పని చేయలేకపోతున్నాను. ఈ జబ్బుతో ఇలానే చచ్చిపోయేలా ఉన్నాను. చివరిగా నాదొక చిన్న కోరిక. నాకేదైనా జరగకూడనిది జరిగితే మా వంశాచారం ప్రకారం నన్ను పూడ్చను వద్దు, కాల్చను వద్దు. దూరంగా ఉన్న అడవిలో పడేయండి. ఏదైనా జంతువులు తినిపోతాయి. సరే సరే, భయపడకు, ఏమీ కాదు. ఒకవేళ ఏదైనా జరగకూడనిది జరిగితే నువ్వు చెప్పిన ప్రకారమే చేస్తా. అమ్మాయి గారు, అలా మాట ఇచ్చిన 2 రోజుల తర్వాత ఆ కాయలు తిని పడిపోయాను. తర్వాత మెలకు వచ్చేటప్పటికి నేను ఇక్కడ ఉన్నా. అబ్బో, పెద్ద కథే. పొరపాటున ఏదైనా జంతువు అడవిలో తినేసి ఉంటే నీ పరిస్థితి ఏంటి? అది కూడా ఆలోచించా. ఆ బానిస బ్రతుకు కంటే ఏదైనా అడవిలో జంతువుకు ఆహారమైనా పర్లేదనుకున్నా. అన్నింటికీ తెగించేయి సాహసం చేసావు. అదృష్టవంతుడివే, బతికి బయటపడ్డావు. అవును, అదృష్టవంతున్నే. మొత్తానికి ఆ రాక్షసి దగ్గర నుంచి బతికి బయటపడ్డా. కానీ ఆ అందాల రాజుని పెళ్లాడే మొనగాడెవడో చూడాలి. అందము ఆస్తి 2 ఉన్నాయంటున్నావు. నేను ఒకసారి ప్రయత్నించి చూస్తా. వద్దురా, అనవసరంగా ఇరుక్కుపోతావు. పర్లేదు, నాకు ఈ విషయంలో సహాయం చేసేవాళ్ళు ఉన్నారు. సహాయం కోసం సూర్య రామచిలుకను తలుచుకోగా వెంటనే అది వచ్చి తన భుజం మీద వాలుతుంది. సూరి రామచిలుక సహాయంతో ఎలా ఆటలో గెలిచి ఆ అందాల రాక్షసిని వివాహం చేసుకున్నాడో మరొక ఎపిసోడ్లో చూద్దాం. సిరిని వివాహమాడటానికి వచ్చిన వ్యక్తులందరూ ఓడిపోయి ఆమెకు బానిసలయ్యారు. మీకు కారణం తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇలాంటి సరదా కథల కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.